హలో గాయ్స్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే దేవరా మూవీ రిలీజ్ అయిపోయిందనమాట. మనకి తారక్ కన్నా ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు ఈ సినిమాతో. ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, రాజమౌళి గారితో ఏదైనా సినిమా చేస్తే దాని తర్వాత సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోద్దని ఎప్పటి నుంచో అదొక సెంటిమెంట్ ఉందన్నమాట. అయితే ఈ సినిమాతో మన తారక్ కన్నా ఈ రాజమౌళి సెంటిమెంట్ని కూల్చేశాడనమాట. ఈ సెంటిమెంట్ని క్రియేట్ చేసింది తారక్ అన్నే, అలాగే ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేసింది కూడా తారక్ అన్నే. సో మీ అందరికి గుర్తుంటే స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత తారక్ అన్న నాగా అనే సినిమా ఒకటి చేశాడనమాట. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, చాలా డిజాస్టర్ అయిపోయింది అనమాట. తర్వాత చాలామంది హీరోలకి, రామ్ చరణ్కి కానీ, ప్రభాస్కి కానీ, రవితేజకి కానీ, సో ఎవరెవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫ్లాప్లే చూసారనమాట. బట్ చరిత్రలో ఫస్ట్ టైం తారక్ కన్నా అది ఒక మిత్ అని ప్రూవ్ చేశాడనమాట. దేవరా ఇంత పెద్ద హిట్ అయింది అంటే త్రిబుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత తారక్ కన్నా దేవరా సినిమా తీస్తున్నప్పుడు చాలామంది డౌట్ పడ్డారు, మళ్ళీ ఇది ఫ్లాప్ అవుతుందా రాజమౌళి కారణం వలన, ఆ సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది కదా, మళ్ళీ అలా జరుగుతుందా అని చెప్పి చాలామందికి ఆ డౌట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు అది కాదు, ఆ సెంటిమెంట్ అనేది జస్ట్ ఏదో మిత్ అలా ఉంటుంది. బట్ తారక్ కన్నా దాన్ని బ్రేక్ చేసి అందరి నోట్లో మూయించాడనమాట. సో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు తారక్ కన్నా యాక్టింగ్ పవర్ ఏంటి, తారక్ కన్నా స్టామినా ఏంటి, అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ రోజున రిలీజ్ రోజు అయిన తర్వాత ఇంత పెద్ద లెవెల్లో హిట్ అవ్వడానికి ఆడియన్స్ అందరూ కూడా హైప్ అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సపోర్ట్గా నిలిచాయి అనమాట. సో ఇది కూడా దేవరాకు సంబంధించి చాలా వీడియోలు నేను చేశాను. మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, జస్ట్ నా ఛానల్ చెక్అవుట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.